ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్సీ గురుకులాలలో నాన్ సిఓఈ కాలేజీలలో ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇంతకుముందు రావడం జరిగింది. సో మరి దానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఫేజ్ 1 రిజల్ట్ అయితే రావడం జరిగింది. మరి ఈ రిజల్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా అయితే మనం తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. సో ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బాక్స్లో TGWREIS అని చెప్పేసి అయితే ఇక్కడ సర్చ్ బాక్స్లో సర్చ్ చేయండి. సర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి TGSWREIS అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానిపైన అయితే క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది చూడండి, రిజల్ట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ జూనియర్ ఇంటర్మీడియట్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. నాన్ సిఓఈ కాలేజ్ జనరల్ అండ్ వొకేషనల్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని కింద క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి రిజల్ట్ క్లిక్ హియర్ టు నో ద రిజల్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానిపైన అయితే క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అంటే మీరు అప్లికేషన్ ఫామ్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగిందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అలాగే అప్లికేషన్ ఫామ్లో ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన నొక్కినట్టయితే మీకు రిజల్ట్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. సో నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి. 2008 డిసెంబర్ 22. తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ కూడా నేను ఎంటర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ కనిపిస్తుంది. ఆ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డూ యూ వాంట్ టు సబ్మిట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ ఓకే అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు అయితే కాలేజ్ ఎక్కడ వచ్చింది అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే సో సెలెక్ట్ కాలేదు కాబట్టి యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ద ఫేజ్ 1, వెయిట్ ఫర్ ద ఫేజ్ 2 రిజల్ట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ కాలేదు కాబట్టి నెక్స్ట్ ఇంకా సెకండ్ ఫేజ్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ కాకపోతే సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేయాలని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఎస్సీ గురుకులాలలో నాన్ సిఓఈ కాలేజ్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు సంబంధించినటువంటి రిజల్ట్ అనమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.